Hello everyone, welcome to my channel Varahi Mess. టుడే 10th క్లాస్ 14th చాప్టర్ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ ప్రాబబిలిటీ అంటే మనకు తెలిసినంతవరకు ప్రాబబిలిటీ మీన్స్ ఛాన్స్. అంటే ఇక్కడ మనకేమని ఇచ్చారంటే ఏ థియరాటికల్ అప్రోచ్ అని ఇచ్చారు. ఏ థియరాటికల్ అప్రోచ్ అది దిస్ ఈజ్ ఆల్సో బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. దిస్ ఈజ్ ఆల్సో బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. టోటలీ హియర్ ఈ చాప్టర్లో మనకేంటంటే ప్రాబబిలిటీ మీన్స్ ఛాన్స్ అండి. టోటల్గా ఏంటి ఛాన్స్ అంటే ఛాన్స్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది. ఈవెంట్ అనేది మనం నేర్చుకోవాలి. అసలు టోటల్గా ఈవెంట్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక సిచ్యుయేషన్ జరిగినప్పుడు, లేదు మనం ఏదన్నా విషయం తీసుకుంటున్నాం చెప్పాల్సింది, అంటే ఏదైనా ఒకటి తీసుకుంటున్నాం దాని గురించి చెప్పాలి అనేది ఈవెంట్ అండి. ఆ ఈవెంట్ అంటే అది. ఆ ఈవెంట్లో మనకేం తెలియాలంటే ఇప్పుడు సపోజ్ ఒక ఈవెంట్ జరిగింది అంటే ఒక క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామండి, క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుందంటే అప్పుడు 2 సైడ్స్ ఉన్న క్యాప్టెన్స్ని పిలుస్తారు. క్యాప్టెన్స్ పిలిచి చూస్ యువర్ కాయిన్ని ఎగరేస్తారు. ఆ కాయిన్ ఎగరేసానే కాయిన్ టాస్డ్ అంటారు. ఆ కాయిన్ ఎగరేసేటప్పుడు చూస్ యువర్ హెడ్ ఆర్ టైల్, చూస్ యువర్ హెడ్ ఆర్ టైల్ అంటారు. ఎవరో ఒకళ్ళు హెడ్ చెప్తే ఆటోమేటిక్గా రెండో వాళ్ళు ఏమవుతుంది, టైల్ అయిపోతుంది. అట్లా అంటే అక్కడ ఒక ఈవెంట్ జరిగింది. ఏంటి, కాయిన్ అనేది టాస్ చేయడం అనేది ఒక ఈవెంట్. అందులో వచ్చే ఛాన్సెస్ ఏంటి అంటే రెండు ఛాన్సెస్. ఆ 2 ఛాన్సెస్ ఏంటి అంటే వాళ్ళు ఒకటి హెడ్, ఇంకొకటి టైలు. ఇది ఎప్పుడండి, ఏ కాయిన్ దట్ మీన్స్ 1 కాయిన్ టాస్డ్. ఒక కాయిన్ మాత్రమే టాస్ చేస్తాయి, 1 కాయిన్ని టాస్ చేసినప్పుడు. అట్లాగే ఏదైనా డై మీన్స్ పాచికండి. పాచికని మనం విసిరేసామనుకోండి, అంటే ఆటలు ఆడతాం కదండి, అట్లా దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఏంటి 1 2 3 4 5 6. అంటే డైని ఆ పాచికని విసిరినప్పుడు మనకు వచ్చే ఛాన్సెస్ ఏంటంటే 6. ఇట్లా మనకి ఈ ఆ వచ్చే ఛాన్సెస్ ఎన్ని. కానీ మనకి ఈ చాప్టర్లో డిస్కస్ చేసే సమ్స్లో అంటే వాళ్ళ క్వశ్చన్లో ఏం అడిగారు అది మాత్రమే ఫేవరబుల్గా తీసుకోవాలండి. క్వశ్చన్స్లో ఏం అడుగుతారో అది ఫేవరబుల్గా తీసుకుంటాం. వాట్ ఈజ్ ఫేవరబుల్ అంటే ఇక్కడ క్వశ్చన్స్లో మనకేం అడుగుతారు అంటే సమ్ములో అడిగేవి ఫేవరబుల్గా తీసుకోవాలి. అడిగేవి ఫేవరబుల్గా తీసుకుంటాం అనమాట. ఫేవరబుల్ ఇక్కడ అవుట్కమ్స్ అని రాస్తాం. అంటే సపోజు ఇప్పుడే ఏ కాయిన్ టాస్డ్ అనేది ఒకటి తీసుకున్నాం. అయితే ఐ చూజ్ హెడ్ అనుకున్నాం. అప్పుడు హెడ్ అనేది ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్. టోటల్గా కాయిన్ టాస్ చేస్తే టోటల్ ఛాన్సెస్ ఎన్ని, టోటల్ పాజిబుల్ ఛాన్సెస్ ఎన్ని, అదేమో మనం టోటల్ పాజిబుల్ ఛాన్సెస్గా తీసుకుంటాం. ఎన్ని వస్తాయి, ఒకటి హెడ్ టైల్ 2 వస్తాయి. కానీ నేను చూజ్ చేసుకుంది ఏంటి, హెడ్ కాబట్టి 1/2 అవుతుందండి. దట్ ఈజ్ ద ప్రాబబిలిటీ. దానికోసం ఇందులో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఈ. వాట్ ఈజ్ ఈ అంటే ఈవెంట్ అని. ఈ అంటే ఈవెంట్. ఆ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నామంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉందండి, చూడండి మనకి ఇక్కడ ఏ థియరిటికల్ క్లాసికల్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ. ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందంటే ఈ వీ రిటర్న్ యాజ్ పి ఆఫ్ ఈ, డిఫైన్డ్ యాజ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ. అంటే ఫేవరబుల్ టు ఈ అంటే సమ్లో ఏది అడిగితే అది మనకి ఫేవరబుల్ టు ఈ ఆ ఈవెంట్కి జరిగినప్పుడు. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. కాయిన్ టాస్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అందులో వచ్చే ఆల్ పాసిబుల్స్ ఏంటి, హెడ్ టైల్. ఆ 2 కాబట్టి 2 వేస్తాం. నేను ఐ వాంట్ చూస్ దట్ హెడ్ ఓన్లీ కాబట్టి హెడ్ అనేస్తాం. హెడ్ ఒకటి వస్తుంది కాబట్టి 1/2 అని వస్తుంది అనమాట. ఇంకోటి ఇక్కడ ఏమని చెప్తున్నారు, వేరాజ్ వీ అజ్యూమ్ దట్ అవుట్కమ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ఇందులో చూడండి, ఒకటి హెడ్ వస్తే ఇంకోటి టైల్ వస్తుంది. అంటే 2 కూడా ఎలా ఉన్నాయి అంటే ఈక్వల్లీ లైక్లీ మీన్స్ ఒక సిచ్యుయేషన్ జరిగింది అంటే దాంట్లో వచ్చే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి. అంటే వచ్చే ఛాన్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపులే కాయిన్ టాస్డ్ అంటే దాంట్లో వచ్చే ఛాన్సెస్ 2. దాంట్లో ఒకటి హెడ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకోటి ఏమవుతుంది, టైల్ వస్తుంది. అట్లా ఈక్వల్గా ఉండేవి ఈక్వల్లీ లైక్లీ అంటున్నాం. అట్లాగే ఇంకోటి ఏం చెప్తున్నాం, ద ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ షూర్ ఈవెంట్ ఈజ్ 1 అని చెప్తున్నాను. షూర్ ఈవెంట్ ఈజ్ 1. ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0 అంటున్నారు. ఇంపాసిబుల్ ఈవెంట్ మీన్స్ మనకు తెలుసండి, ఇంపాసిబుల్ అంటేనే ఏమని చెప్తాం, ఇంపాసిబుల్ అంటేనే టోటల్గా ఇక్కడ
చూడండి, ఏ డై ఈజ్ థ్రోన్. మనం ఒకసారి డై వేస్తే మనకు వచ్చే ఛాన్సెస్ ఏమని చెప్పుకున్నామండి, 1 2 3 4 5 6, అది మనకి 6 పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పాను నాకు 7 పడింది అని చెప్పాను అనుకోండి, ఏ డ్రై థ్రోన్ చేసినప్పుడు 7 పడింది అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఏంటి, 1 2 3 4 5 6. బట్ నేను ఎంత పడింది అని చెప్తున్నాను, డ్రై థ్రోన్ చేసినప్పుడు నాకు 7 అనే నెంబర్ వచ్చింది అని చెప్తున్నాను. 7 అనే నెంబర్ వచ్చింది అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఏమవుతుందంటే అసలు 7 అనేది వచ్చే ఛాన్స్ లేదు. ఆ డైస్ మీద మనకి 6 ఫేసెస్ ఉంటాయి. ఆ 6 ఫేసెస్లో కూడా ఒక ఫేస్ మీద 1, ఇంకో ఫేస్ మీద 2, ఇంకో ఫేస్ మీద 3, ఇంకో ఫేస్ మీద 4, ఇంకో ఫేస్ మీద 5, ఇంకో ఫేస్ మీద 6, అట్లా మనకి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 వచ్చే ఛాన్సే ఉంది. కానీ నేను 7 పడింది అని చెప్పానంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. అలా కాకుండా నేను 4 పడింది అని చెప్పాను, లేదా 3 పడింది అని చెప్పాను, ఏదో ఒకటి అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా 3 వచ్చే ఛాన్స్ ఉందా లేదా, దట్ ఈజ్ ద షూర్ ఈవెంట్. ఖచ్చితంగా షూర్ ఈవెంట్ అనేది జరుగుతుంది, దట్ ఈజ్ 1. ఖచ్చితంగా షూర్ ఈవెంట్ అనేది దేనికైనా ఒకటి ఉంటుంది, దేనికైనా సరే. ఇప్పుడు చూడండి, కారు స్టార్ట్ చేయడానికి మనం కొన్ని పాసిబిలిటీస్ చూస్తున్నాం, అవుట్కమ్స్ చూస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం కారు స్టార్ట్ చేసి మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా షూర్ ఈవెంట్ ఏంటి, ఖచ్చితంగా కారు స్టార్ట్ అవ్వాలి, దట్ ఈస్ ద షూర్ ఈవెంట్. అలా కాకుండా నేను 10 సార్లు ట్రై చేస్తాను, కారు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, అదేమని చెప్తామంటే నెగటివ్గా చెప్తాం అనమాట. అంటే ఖచ్చితంగా షూర్ ఈవెంట్ అనేది ప్రతి ఈవెంట్కి కూడా ఒకటి అనేది ఉంటుంది, ఓకేనా. అట్లాగే ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు డైకి థ్రోన్ అని చెప్పాం, 7 అనేది ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్తున్నాం, షూర్ ఈవెంట్ అనేది చెప్పి ఒకటి ఉంటుంది అని చెప్తున్నాం. అది 3 కావాలంటే 3 పడుతుంది, 4 కావాలంటే 4 పడుతుంది. అట్లా ఇంకా ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. కొత్తగా మనకి ఏదన్నా ఒక బేబీ బోర్న్ అయింది అనుకుందాం, ఏంటి బేబీ బోర్న్ అయింది అనుకుందాం. బేబీ బోర్న్ అయిందంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఏముంటాయి, ఒకటి గర్ల్ బేబీ, ఇంకొకటి బాయ్ బేబీ. మనకి గర్ల్ బేబీ అన్న అవ్వాలి, బాయ్ బేబీ అన్న అవ్వాలి. అంటే టోటల్గా మనకు వచ్చే ఛాన్సెస్ ఎన్ని, 2 ఛాన్సెసే వస్తున్నాయి. మనకు వచ్చే ఛాన్సెస్ ఏంటి, 2 ఛాన్సెసే. సపోజ్ 2 ఛాన్సెస్లో నేనేం చెప్పాను, మనందరం గెస్ చేసాం, బాయ్ బేబీ గెస్ చేసాం, లేదా బాయ్ బేబీ యొక్క ప్రాబిలిటీ కావాలి అని మనకు అడుగుతుంటే కనుక బాయ్ బేబీ వచ్చే ఛాన్సెస్ ఏంటి, 1. బట్ టోటల్గా పుట్టే ఛాన్సెస్ ఏముంది, 2 ఉన్నాయి, ఎవరో ఒకళ్ళు 2 అలా తీసుకుంటాం అన్నమాట. ఇలా ఏ సిచ్యుయేషన్కైనా మనం తీసుకుంటూ ఉంటాం, ఓకే. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే జరగనిది, అస్సలు జరగంది. మనం చిన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా మనం నేర్చుకుంటామండి, ఏంటంటే ఇఫ్ క్లాజెస్లో కొన్ని ఉంటాయి. అంటే నేనే ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ అని చెప్తాం, అంటే నేనే పక్షినైతే ఆకాశంలో ఎగరగలను, కానీ మనం పక్షులం అవుతామా, అవ్వం. అట్లాంటివన్నీ కూడా మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ కింద వచ్చేస్తాయండి. అట్లా చాలా సో మెనీ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇంకొకటి చెప్తున్నాం అంటే P(E) అని చెప్తున్నాం కదా. P(E) అంటే ఏదైనా ఒక ఈవెంట్కి ప్రాబిలిటీ తీసుకుంటే కనుక దాన్ని P(E)తో డినోట్ చేస్తాం. దీని యొక్క రేంజ్ ఏంటంటే 0 ≤ E ≤ 1 అని చెప్తున్నాండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రేంజ్ అని చెప్తాం. ఈ రేంజ్ ఏంటంటే P(E) రేంజ్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, 1 కంటే తక్కువ ఉండాలి. అయితే 0 కూడా అవ్వచ్చు, అయితే 1 కూడా అవ్వచ్చు. ఆ ఈక్వల్ టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 0 ≤ అయితే 0 కంటే ఎక్కువ ఉంటుంది, లేదా 0 కూడా ఉంటుంది. ఆ ఈక్వల్ టు అంటే ఆ నెంబర్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ చూస్తే <(1) అయితే 1 కంటే తక్కువ ఉంటుంది, లేదా అయితే 1 కూడా అవ్వచ్చు అన్నట్టు చెప్తుంది అనమాట. ఈ P(E) రేంజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే మనం ఒక P(E) అనేది సపోజ్ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక హెడ్ అని చెప్పుకుందాం. ఈ హెడ్ అనేది తీసుకుందాం ఒక ఈవెంట్. అయితే ఇందులో వచ్చే ఛాన్స్ ఇక్కడ తీసుకున్న దాంట్లో P(E) అంటే ఎడ్ పడిందంటే ఖచ్చితంగా ఇంకో ఆపోజిట్ ఏంటి, మనకి టైల్ పడుతుందని. అట్లా ఈ P(E) ఈ బార్ని వీ నో దట్ నాట్ ఈ అని అర్థం. నాట్ ఈ అంటే ఈలో ఏం తీసుకుంటామో ఈ బార్లో ఆపోజిట్గా తీసుకుంటాం. సపోజ్ అబోవ్ ఎగ్జాంపుల్లో చూడండి, డై థ్రోన్ అన్నాం కదా, దీంట్లో ఈవెన్ నెంబర్స్ అనేది ఈ తీసుకుందాం. ఈవెన్ నెంబర్స్ అనేది ఈ తీసుకుంటే ఈవెన్ నెంబర్స్ అని తీసుకున్నాం. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6. అలా కాకుండా ఈ బార్ అని తీసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఈ బార్ అంటే మనకేమొచ్చేస్తుంది, ఆడ్ నెంబర్స్ వచ్చేస్తాయి. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి 1 3 5 అట్లా అయిపోతుంది అనమాట. ఇంకో కండిషన్ ఏంటంటే P(E) ప్లస్ P(E) ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ కండిషన్ అండి. అట్లాగే P(E) కూడా మనం ఏమని చెప్తామంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని చెప్తాం. P(E) మనం ఏమని చెప్తామంటే వీటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఈ రెండింటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్
ఇక్కడ ఈవెంట్ అంటే అర్థమైంది కదండి, ఏదో ఒక మనకి ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చే దాన్ని ఏదో ఒక సిచ్యుయేషన్ తీసుకున్నాం. ఇక్కడ మీకు ఆ ఈవెంట్ అని చెప్పడానికి ఇప్పుడు మనం ఒక డైని కనుక ఒక డ్రైని థ్రోన్ చేస్తే మనకి ఇవన్నీ వచ్చినాయి. అందులో ఈవెన్ నెంబర్స్ అనేది ఒక ఈవెంట్, ఆడ్ నెంబర్స్ అనేది ఒక ఈవెంట్. అట్లా మనం తీసుకునే సిచ్యుయేషన్ బట్టి ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఈవెంట్కి మనం ప్రాబబిలిటీ రాస్తాం. ఆ ప్రాబబిలిటీలో కూడా మీరు చిన్నప్పుడు నేర్చుకున్నట్టు ఈజీగా న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ఉంటుంది. డినామినేటర్లో ఏం తీసుకోవాలి అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఏదైనా ఏ సిచ్యుయేషన్ తీసుకుంటే ఆ సిచ్యుయేషన్కి అన్ని పాసిబుల్ ఛాన్సెస్ ఎన్ని వస్తాయి అవి మొత్తం డినామినేటర్లో వేస్తాము. అట్లాగే మనకి సమ్లో ఏం అడుగుతారో అది ఫేవరబుల్ ఐటమ్స్ అదంతా కూడా మనం న్యూమరేటర్లో వేస్తామండి. బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్గా ఓవరాల్గా మనం మొత్తం ఆల్ పాసిబుల్నే మనం ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తే శాంపిల్ స్పేసు, ర్యాండమ్ ఎక్స్పెరిమెంటు అలా అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఈ 10th క్లాస్ వరకు మనకు మాత్రం ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే జరగంది ఇంపాసిబుల్ ఈవెంట్. షూర్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది అని. అట్లాగే P(E) అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చేది కాయిన్ని టాస్ చేసాం. ఈ కాయిన్ టాస్ చేస్తే రెండు మనకి ఛాన్సెస్ వస్తాయి. ఒకటి హెడ్, టైల్. అంటే టోటల్గా దానికి ఉన్న పాసిబిలిటీస్ అన్నీ 2, అందుకే 1/, ఇక్కడ 2 వేసేసుకుంటాం ఆ కాయిన్కి. అట్లాగే 2 వేసాం. అలాగే నేను హెడ్ అని కాకుండా టైల్ అన్నా. టైల్ కూడా మనకి ఎన్ని వస్తాయి, ఒకే ఒక టైల్ వస్తుంది, అందుకని 1. ఇది అందుకని P(T) అంటున్నా, అంటే ఈ అని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఈ ఈవెంట్లో ఏంటంటే ఈ టైల్ అని మనం తీసుకున్నట్టుగా, అందుకే P(T) = 1/2 అని తీసుకుంటున్నాం. అట్లా మనం ఏది తీసుకుంటేది 2 కాయిన్స్ మనం ఇక్కడ 2 కాయిన్స్ కూడా టాస్ చేయొచ్చు. అట్లాగే 3 కాయిన్స్ని టాస్ చేయొచ్చు. అట్లాగే ఎట్ ఏ టైం 2 డైస్ని కూడా మనం థ్రోన్ చేయొచ్చు. అట్లాగే ఇందులో మనకి ప్లేయింగ్ కార్డ్స్ గురించి కూడా ఉంటుంది. ప్లేయింగ్ కార్డ్స్లో కూడా టోటల్గా మనకి 52 కార్డ్స్ ఉంటాయి. మనకి 52 కార్డ్స్ ఉంటాయని చెప్పాం కదా ప్లేయింగ్ కార్డ్స్లో కూడా. మళ్ళీ ఆ 52 మళ్ళీ మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి. 26 బ్లాక్, 26 రెడ్గా డివైడ్ అయిపోయింది. అందులో మళ్ళీ 26 బ్లాక్లో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఆ 2 పార్ట్స్ ఏంటంటే స్పేడ్స్, క్లబ్స్. స్పేడ్స్ 13, క్లబ్స్ 13 ఉంటాయి. అట్లాగే రెడ్ 26లో కూడా 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. హార్ట్ 13, డైమండ్ 13. ఇలా మనకి టోటల్గా 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఈ కింగ్స్ వచ్చేసరికి మనకి ఈ స్పేడ్స్లో 13 ఉంటాయి. అట్లాగే క్లబ్స్లో 13 ఉంటాయి, హార్ట్లో 13 ఉంటాయి, డైమండ్లో 13 ఉంటాయి. స్పేడ్స్లో కింగ్, క్వీను, జాక్. అట్లాగే హార్ట్లో కూడా కింగ్, క్వీను, జాక్. డైమండ్లో కూడా కింగ్, క్వీను, జాక్. ఈ మొత్తం కింగ్, క్వీను, జాక్ అనేది ఒక స్పేడ్స్లో 3, క్లబ్స్లో 3, హార్ట్లో 3, డైమండ్లో 3. టోటల్గా ఇవి 3 + 3 + 3 + 3 అంటే 4 3s 12. అదే చెప్తున్నాం మనకి నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి. ఆ ఫేస్ కార్డ్స్ ఏంటి అంటే కింగ్, క్వీను, జాక్. అట్లాగే నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ 12. అట్లాగే నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ 4. ఏస్ కార్డ్ అంటే చూడండి మనకి స్పేడ్లో ఏస్ ఉంది, క్లబ్లో ఏస్ ఉంది, అట్లాగే హార్ట్లో ఏస్ ఉంది, డైమండ్లో కూడా ఏస్ ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ వచ్చేసరికి 4, నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి 12. అట్లాగే న్యూమరికల్ కార్డ్స్ అని రాసింది చూడండి. న్యూమరికల్ కార్డ్స్ అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వీటిని న్యూమరికల్ కార్డ్స్ అంటాం. ఇవి 36. ఏం 36 అంటే ఇవి టోటల్గా కౌంట్ చేస్తే 9 ఉన్నాయి. అట్లాగే స్పేడ్స్లో 9 ఉన్నాయి, క్లబ్స్లో 9 ఉన్నాయి, హార్ట్లో 9 ఉన్నాయి, డైమండ్లో 9 ఉన్నాయి. 4 9s are 36. అట్లా న్యూమరికల్ కార్డ్స్ టోటల్లీ 36. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ 12, నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ 4. టోటల్ కౌంట్ చేస్తే 52. ఇవి మనకి ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించి. అట్లాగే ఇక్కడ ఇంకొకటి చూడండి, మనకి ఇందాకడే చెప్పాను మీకు రేంజ్ అనేది 0 కంటే ఎక్కువ 0 అవుతూ లేదా 0 కంటే ఎక్కువ అవుతూ P(E) మళ్ళీ 1 అవుతూ లేదా 1 కంటే తక్కువ అవుతూ ఉంటుందని చెప్తున్నాం. 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ I = 0 అయ్యే ఛాన్స్ ఉంది, 1 అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ దాన్నే 0 ≤ P(E) ≤ 1. మళ్ళీ వీటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ వాటిని ఈక్వల్ చేస్తే మనకి 1 రావాలని చెప్పాం. అప్పుడు ఈ రెండిట్లో ఒకటి మనకి తెలిసి ఇంకోటి ఆటోమేటిక్గా కనుక్కోగలం కదా. అందుకని P(E) మనకు కావాలంటే 1 - P(E) రాస్తున్నాం. అట్లాగే షూర్ ఈవెంట్ అనేది ఖచ్చితంగా 1 ఉంటుంది. అట్లాగే ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది వచ్చేసరికి కూడా 1 ఉంటుంది అనమాట. ఆ ఇంపాసిబుల్ ఈవెంట్ 1 చాలా అంటే మనం తీసుకున్న సిచ్యుయేషన్స్ బట్టి మనకి అది కూడా ఉంటుంది. ఇంపాసిబుల్ ఈవెంట్ ఉంటుంది, షూర్ ఈవెంట్ ఉంటుంది. అట్లాగే మనం P(E) = నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E, టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకేనా.
ఇందులో మనం చాలా తీసుకోవచ్చు చూడండి. ఇంకా అంటే మనకు ప్రైమ్ నెంబర్స్గా తీసుకుంటే ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 17 19 అండ్ సో ఆన్. అట్లాగే కాంపోజిట్ నెంబర్స్ వస్తే స్టార్టింగ్ 4 6 8 9 10 12 అండ్ సో ఆన్. స్క్వేర్ నెంబర్స్ కూడా మనకు తెలుసు 1 4 9 16 25 36 అండ్ సో ఆన్. అట్లాగే క్యూబిక్ నెంబర్స్ వచ్చిన 1 8 27 64 125 125 216 అలా మనకు వస్తాయి. అట్లాగే టాసింగ్ ఏ కాయిన్, టోటల్గా ఒక కాయిన్ వేస్తే మనకు వచ్చే ఛాన్సెస్ ఏంటి 2 పాసిబిలిటీస్ ఏంటివి అంటే టీ. హెచ్ అంటే హెడ్, టీ అంటే టైల్ అనమాట. ఈ 2 ఛాన్సెసే వస్తాయి. ఇందులో మనం హెడ్ తీసుకుంటే 1/2, టైల్ తీసుకుంటే 1/2. అందుకే వీటిని ఇంకోటి రకంగా కూడా చెప్పచ్చు, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రెండింటికి మనకు ఒకటే వాల్యూ వస్తుంది అనమాట. హెడ్ తీసుకున్న 1/2 వస్తుంది, టైల్ తీసుకున్న 1/2 వస్తుంది. కాబట్టి వీటిని ఈక్వల్లీ అవుట్కమ్స్ అని కూడా అనొచ్చు, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. అట్లాగే నేను టాసింగే 2 కాయిన్స్ వేసేసాను. 2 కాయిన్స్ వేస్తే 2 కాయిన్స్ మీద వచ్చే ఛాన్సెస్ ఏంటి 4 ఛాన్సెస్ అనమాట. ఏంటంటే హెచ్హెచ్, టీటీ, హెచ్టి, టీహెచ్ ఇలా మనకు వచ్చే ఛాన్స్. అంటే పడితే 2 కాయిన్ల మీద ఒకేసారి 2 బొమ్మలు పడవచ్చు, లేదా ఒకేసారి 2 బొరుసులు పడవచ్చు, అదే 2 టైల్స్ పడవచ్చు అనమాట. ఒక కాయిన్ మీద బొమ్మ, ఇంకో కాయిన్ మీద టైల్, తోక అంటే బొరుసు. అట్లాగే ఒకదాని మీద టైల్, ఇంకో దాని మీద హెడ్ పడే ఛాన్సెస్ ఉందన్నమాట. అది అట్లాగే టాసింగ్ ఏ కాయిన్ 3 కాయిన్స్ వేసేసాం. 3 కాయిన్స్ మీద వచ్చే అవుట్కమ్స్ ఏంటంటే మనకి 8. ఏంటంటే 3 కాయిన్లు ఒకేసారి ఎగరేస్తాయి, 3 మీద ఒకేసారి హెడ్ పడవచ్చు. ఒకదాని మీద హెడ్, ఒకదాని మీద టైలు, ఒకదాని మీద హెడ్, ఒకదాని మీద హెడ్, 2 మీద టైలు, రెండిటి మీద హెడ్, ఒకదాని మీద టైలు, లేదా 3 మీద టైలే పడవచ్చు. ఒకదాని మీద టైలు, రెండో దాని మీద హెడ్, మూడో దాని మీద టైలు, లేదా మొదటి దాని మీద టైలు, మిగతా 2 మీద హెడ్లు. అట్లాగే లాస్ట్ మొదటి 2 మీద టైల్స్, మూడో దాని మీద హెడ్. ఇట్లా మనకి పడే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 8 ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ మనకి 10th క్లాస్ వరకు ఐ థింక్ 2 కాయిన్స్ టాస్డ్ వరకే మనకు వస్తుంది అనుకుంటా. బట్ 3 కాయిన్స్ కూడా వచ్చే పాసిబిలిటీస్ ఏంటో చెప్పేశాను. ఓకే, థ్రోయింగ్ ఏ డై అవుట్కమ్స్ 6 ఛాన్సెస్ వస్తాయి. అది 1 2 3 4 5 6. అలాగే థ్రోయింగ్ ఏ 2 డై అని చెప్తాను. 2 డై అంటే 2 డైలను వేసేసామనుకో మనకు వచ్చే ఛాన్సెస్ ఏమంటే 6 స్క్వేర్ అవుతుంది. ఎందుకు 6 స్క్వేర్ అవుతుందంటే ఒక కాయిన్ మీద మనకు 1 2 3 4 5 6 ఉంది. 2 కాయిన్ల మీద చూస్తే 2 పాచికల మీద చూసుకోవాలి కదా. అది 1 1 1 2 1 3 1 4 1 5 1 6. అట్లాగే 2 1 2 2 అండ్ సో ఆన్. అట్లాగే మనకి 6 5 6 6 అట్లా మనకి ఇవన్నీ వస్తాయి. టోటల్ ఇవన్నీ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6. అట్లాగే ఇటు చూస్తే 1 2 3 4 5 6 అంటే 6 6 36. అట్లా మనకు వచ్చే ఛాన్సెస్ ఇవి. ఈ చాప్టర్లో ఇంట్రడక్షన్ ఇదేనండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you watching this video.